హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను తంజావూరులోని బృహదీశ్వర ఆలయం యొక్క గొప్పతనం, దాని విశిష్టత, ఆలయం యొక్క రహస్యాలు మరియు ఆలయంలోని శిల్పకళా నైపుణ్యం గురించి మాట్లాడుకుందాం. ముందుగా భారతదేశాన్ని ఆలయాల భూమి అని అంటారు. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధిక ఆలయాలు కలిగిన దేశం మన భారతదేశం. ఇక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు వేలాది దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి శాస్త్రీయ అద్భుతాలు, నిర్మాణ కళలో అగ్రగామి కట్టడాలు, రహస్య భాండాగారాలు కూడా. ఇక ఈ ఆలయాల్లో ఉండే రహస్యాలు, వాటి నిర్మాణ శిల్పకళ, శాస్త్రీయత, భద్రతా వ్యూహాలతో చాలా గొప్పగా నిర్మించబడ్డాయి. మన భారతదేశంలో 30 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి. అలా కొన్ని ఆలయాలు అయితే వేల సంవత్సరాల నాటి చరిత్రను కలిగి ఉన్నాయి. అటువంటి వాటిలోనే ఒక గొప్పదైన మన తంజావూర్ బృహదీశ్వర ఆలయం. దీని విశిష్టత చాలా ప్రాముఖ్యం. దీని శిల్పకళా నైపుణ్యం, దీని కట్టడంలో మన వారు చూపించిన శైలి ఎంతో అద్భుతం. సో ఇంకా ఈ వీడియోలో మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకునే ముందు అసలు ఆలయ నిర్మాణ శాస్త్రం, దాని రహస్య శక్తులు ఎలా ఉంటాయి అన్న దాని గురించి కొంచెం చూద్దాం. ఇక్కడ వాస్తు శాస్త్రం అండ్ శక్తి కేంద్రీకరణ గురించి మాట్లాడుకుంటే, భారతీయ ఆలయాలు ధ్వని తరంగాలు, శక్తి కేంద్రీకరణ, వాస్తు నియమాల ఆధారంగా నిర్మించబడ్డాయి. ముఖ్యంగా చూసుకుంటే గర్భగుడిని ఒక శక్తి నిల్వ కేంద్రంగా పనిచేస్తుంది. ధ్వజస్తంభం ఆలయ శక్తిని కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇక గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ ఉన్న విగ్రహాలు శక్తిని ప్రజ్వరింపజేస్తాయి. ఇంకా ఇలా గొప్పదైన మన ఆలయం మన తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. ఇక్కడ అణువణువు అంతు చిక్కని రహస్యమే. తంజావూరులో ఉన్న 74 దేవాలయాల్లో శ్రీ బృహదీశ్వర ఆలయం అద్భుతమైనది. మొత్తం గ్రానైట్తో నిర్మించిన మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనకు వెళ్ళిన వారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. వాస్తుశాస్త్రం, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయంలో గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దగా కనిపిస్తాయి. వీరితో పాటు అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుత్రి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. అష్టదిక్పాలకులు కొలువైన అరుదైన ఆలయాల్లో మన ఈ బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. ఇక మనం కళా నైపుణ్యం గురించి మాట్లాడుకుంటేనండి, ఇక్కడ ద్రవిడ వాస్తు శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దం లాంటిది. ఈ ఆలయంలో ఎత్తైన గోపురం, విశాలమైన కోటను తలపించే ప్రాంగణం, పెద్ద ప్రధాన ఆలయం, దాని చుట్టూ నిర్మించిన మందిరాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మొత్తం 3 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కోట గోడను తలపిస్తుంది. 2వ ద్వారాన్ని కేరళాంతకం తిరువాల్ అని, 3వ ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అని అంటారు. వీటిలో కేరళాంతకం తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుని విజయ స్మారకంగా నిర్మించారు. ఈ ద్వారం దాటిన తర్వాత చెప్పుడు విడిచి నడవాల్సి ఉంటుందండి. తర్వాత వచ్చే ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహారాగా ఉంటాయి. ఇక్కడ చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఒక పురాణ గాథ చెప్తారు. ఈ ద్వారం దాటిన తర్వాత పెద్ద నందీశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది మనకి. ఇక గర్భగుడిలో శివ, శ్రీ విమాన మూర్తులను మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు, దీని రహస్యాల గురించి మనం మాట్లాడుకుంటే, ఇది వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం కూడా ఇదే. ఈ ఆలయం నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ అస్సలు వినియోగించలేదు. మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు ఉన్న ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రం మన బృహదీశ్వర ఆలయం. ఇక బృహదీశ్వర స్వామి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు, నందేశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. ఇక ఆలయ గోపురం విషయానికి వస్తే కలుష్యం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఇక్కడ చాలా విశేషం. ఆలయ గోపురం నీడ ఎక్కడా పడకపోవడం మరో విశేషం. చుట్టూ గుడి నీడ కనిపిస్తుంది, కానీ గోపురం నీడ మాత్రం ఎక్కడా కనపడదు. ఇక ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాల్లో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే. ఇక ఆలయం వెలుపలి గోడలపై 84 రకాల భరతనాట్య భంగిమ శిల్పాలైతే ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో రహస్య సొరంగ మార్గాలైతే ఉన్నాయి. ఇవన్నీ ఇతర ఆలయాలకు అనుసంధించి ఉన్నాయని చెప్తారు. ఈ ఆలయం ప్రత్యేకతలో మరో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కన్నా ఎత్తుగా ఉంటాయి. దక్షిణ భారత ఆలయ నిర్మాణాలకు భిన్నమైన శైలి ఇది.
మనం ఈ తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని పూర్తిగా దర్శించుకోవాలంటే కనీసం 2 గంటలైనా కేటాయించాలండి. ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఆలయ సందర్శనకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే సీజన్ ఏదైనా తంజావూరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో వెళ్తే ఆ వేడిని భరించడం కొంచెం కష్టం. సో అదే సమయంలో ఇక్కడ వాన ఎప్పుడు పడుతుందో కూడా మనం అంచనా వేయలేం. సో విన్నారు కదా మన తంజావూరు బృహదీశ్వర ఆలయం యొక్క విశిష్టత అండ్ గొప్ప శిలా నైపుణ్యం గురించి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో పంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.